ఈ రాష్ట్రంలో యువతకు మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో చేరండి, తెలంగాణని రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి. మిత్రులారా, ఈరోజు యువకులు నరేంద్ర మోదీ గారిని వారి యొక్క విధానాల్ని చూసి ఆకర్షించిన కారణం కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు కేవలం అధికారం కోసం మాత్రమే పనిచేశారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసమే పనిచేస్తున్నారనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా తేడా కనబడతా ఉంది. నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న ప్రతి యువకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. నేను మరొక్కసారి ఈరోజు తెలంగాణలో యువతకు నేను పిలుపునిస్తాను. రాండి, మన తెలంగాణని రక్షించుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం. నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వాన్ని మనం బలపరుస్తాం. మన దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఏదో ఉన్నాయో ఆ పరిస్థితులు మనం ఎదుర్కొందాం ధైర్యంగా. సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక సమస్యల పైన ఏ విధంగా అయితే మన సైనికులు ఎక్కడ ఎదుర్కొంటున్నారో ఈ దేశంలో ఈ మధ్య కాలంలో నిర్మాణమైనటువంటి ఒక పరిస్థితులను కూడా మనము ధైర్యంతో ఎదుర్కొందాం.